హలో వెల్కమ్ టు శ్రీరెడ్డి ఆఫీషియల్ ఛానల్. గరం మసాలా కావాలంటే కిరాణా కొట్టు దగ్గరకో లేకపోతే సూపర్ మార్కెట్ దగ్గరకో పరిగెడుతున్నారు అందరూ. అసలు గరం మసాలా అనగానే అది మార్కెట్ లో మాత్రమే దొరికే వస్తువులాగా అందరూ ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అమ్మాయిలు? నో, గరం మసాలా ఇంట్లో పక్కాగా చేసుకోండి. నేను ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. నెలకు ఒకసారన్నా మీరు చేసుకోండి, ఇంట్లో పెట్టేసుకోండి. అందులో ప్రిజర్వేటివ్స్, ఆ పురుగుల మందులు అన్నీ ఇవి అస్సలు కలవవు. అండ్ ఆల్సో ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను చేసే గరం మసాలా మీకు ఈరోజు చూపిస్తున్నాను, నా ఓన్ స్టైల్ అండ్ ఆల్సో మై సీక్రెట్ రెసిపీ. సో ఇప్పుడు నేను గరం మసాలా చెప్తే మరి ఆ గరం మసాలా ఉంటే సరిపోతుందాక ఆ గరం మసాలాలోకి ఉపయోగించి ఏదైనా మంచి వంటకం ఏదైనా చూపించు అంటే అలా అడుగుతారని నాకు తెలుసుగా. నా బుజ్జి తల్లుల గురించి నాకు తెలీదా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. అలాగే కొంచెం మంది కొంట పిల్లలు ఏదైనా కామెంట్ పెడదాము అని చెప్పి చూసే కొంతమంది అబ్బాయిలు ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అని అనుకుంటున్నారా? మరి బ్యాచిలర్స్ కదా, ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా వాళ్ళు మనల్ని చూస్తున్నారు. ఎందుకంటే మనం అయితే పక్కాగా అక్క మన తెలుగింటి అమ్మాయి చక్కగా చెప్తుంది, మనం కూడా నేర్చుకున్నాము అని చెప్పి. సో బుజ్జికొండలో అందరికి నేను ఈరోజు గరం మసాలా చూపించేస్తాను ఎలా చేసుకోవాలి ఇంట్లో. ఎట్ ది సేమ్ టైం రొయ్యలు ఒక సీక్రెట్ రెసిపీ నేను మీకు చెప్తున్నాను. బేసిక్ గా నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు, తను కనిపెట్టిన ఈ రెసిపీని నాకు షేర్ చేసింది. అలాగే ఈ రెసిపీ మీకు ఒక వారం రోజుల పాటు ఉండిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి ఉల్లికారం అంటారు కదా, ఉల్లికారం ఉపయోగించి రొయ్యలేసి గరం మసాలా వేసి ఒక వారం రోజులైనా మీతో అలా అంటే ఏ కూరలు ఉన్నా కానీ కొంచెం రొయ్యల కూర అలా వేసుకుని కొంచెం కలుపుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఆ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఏది ట్రై చేసినా చేయకపోయినా ఈ రొయ్యల మసాలా మాత్రం ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అంతే. పచ్చడి అనుకోండి, పచ్చడి కాదు కానీ పచ్చడి లాంటిది. ఇది తలుపు లాంటిది కానీ తలుపు కాదు. ఉల్లికారం లాంటిది కానీ ఉల్లికారం కాదు. మంచం లాంటిది కానీ మంచం కాదు కదా. రొయ్యల ఇగురు లాంటిది కానీ కాదు. ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు. గరం మసాలా వేసి మసాలా లాంటి రొయ్యలు వేపుడు కానీ కాదు. మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్. ఇక్కడ అన్ని ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను కనిపిస్తాయి. అన్ని ఏంటో మరి ఇంత కన్ఫ్యూజన్ పడుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ గరం మసాలా చేసేద్దాం. నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీకు చెప్పుకుంటూ నేను ఫ్రై చేసేస్తాను అనమాట. బేసిక్ గా చాలా మంది అన్ని కలిపేసి ఫ్రై చేస్తారు, అలా కాదు. మీకు మంచిగా ఫ్లేవర్ రావాలంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ధనియాలు వేసేస్తున్నాను. ఫస్ట్ ధనియాలు వేసేసుకుని లైట్గా దోరగా వేపుకుని దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి కొంచెం కలర్ మారితే చాలు, మరీ నల్లగా వద్దు. కొంచెం ఓపిక చేసుకోండి. ఇవేమి ఎక్కువసేపు కూడా ఏగవు, చాలా తొందరగా ఏగిపోతాయి. అవి స్మెల్ వస్తాయి అన్నమాట. స్మెల్ వచ్చినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. సో బేసిక్గా ఇలా వేగుతున్నప్పుడు ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది మెత్తగా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది. అంటే ఇలా ఏంటి అక్క పట్టేసుకుంటుంది వేడిగా కాలట్లేదా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి ఇలా పట్టుకుంటే ఏం మరీ వేడిగా ఉన్నదో లేదా అనేది ఇంగ్రీడియంట్స్ని బట్టి మాకు అర్థమైపోతుంది. సో ఇంకొంచెం వేగాలి లైట్గా. ఆల్మోస్ట్ వేగిపోయినాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి. సో ఇప్పుడు మనం జీలకర్ర వేస్తున్నాము. ఈ జీలకర్రతో పాటు మనం షాజీరా కూడా వేసుకోవాలి. ఇది నార్మల్ జీలకర్ర అండ్ ఇది వచ్చి షాజీరా, బ్లాక్ జీరా అంటారు దీన్ని. ఇవి కూడా చాలా తొందరగా వేగిపోతాయి. ఇవైతే మంచి స్మెల్ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో సిమ్లోనే పెట్టుకోండి ఎప్పుడూను, ఎక్కువ మాడిపోయేలాగా ఛాన్స్ ఇవ్వకండి. మాడిపోతే మళ్ళీ గరం మసాలా అంత టేస్ట్ రాదు. చాలామంది షాజీరా వేయరు, ఓన్లీ జీలకర్ర వేసుకుంటారు. మన జీలకర్ర ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మిరియాలు, దాల్చిన చెక్క కూడా వేసేసుకుందాము. అలాగే సుగంధ ద్రవ్యాలు స్టార్ అనాస పువ్వు వేస్తున్నాము. అలాగే ఏమంటారు ఇలాచీ వేస్తున్నాము.
అలాగే ఈ పలావ్ పువ్వు కూడా వేసేస్తున్నాము. అఫ్ కోర్స్ మన లవంగాలు మర్చిపోకుండా ఒక నల్ల ఇలాచి వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగాలి మనకి. అలాగే ఇది నట్మెగ్. ఈ నట్మెగ్ కూడా చిన్న ముక్క వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు. ఈ స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే మీకు తెలుసు కదా పలావ్ ఆకు, పలావ్ ఆకు వేసుకోండి. మనం ఏం చేయాలంటే ఇలా కలిపితే అన్నీ కలుస్తాయి బాగా. కొంతమంది మిరియాలు ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళు మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. లాస్ట్లో నేను షాజీరా యాడ్ చేస్తున్నాను. మీకు షాజీరా ఎక్కువ ఇష్టం అనుకుంటే కనుక మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఘాటు తింటారు కదా. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే, మీకు ఇష్టమైనవన్నీ యాడ్ చేసుకోండి. ఏగిపోయాయి, వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుందాము. ఇంకా మన మసాలా అయిపోలేదు. ఇష్టమైన వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంతమంది ఎండుమిర్చి వేసుకోరు. నేను గరం మసాలాలో కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను, చాలా చాలా బాగుంటుంది. చాలా వంటకాల్లో గరం మసాలా హోమ్ మేడ్ అని వేస్తున్నా. అక్క అసలు హోమ్ మేడ్ గరం మసాలా ఎలా తయారు చేస్తారని చెప్పి కొంచెం మంది మెసేజెస్ పెట్టారు, కమెంట్స్ పెట్టారు. సో వాళ్ళ కోసమని ఎలాగా రొయ్యల మసాలా వేస్తున్నా కదా, పనిలో పని పాపం వీళ్ళకి గరం మసాలా కూడా చేద్దాము, చేసి చూపిద్దాము. ఇక నుంచి నా ఎపిసోడ్లో గరం మసాలా అని చెప్పానంటే ఇదే ఉంటుంది, ఓకేనా? ఇదే ఫాలో చేసుకోండి. అండ్ ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఈ ఎండుమిర్చి మన గరం మసాలాలో వేసేసుకుందాం. చూసారు కదా, మన హోమ్ మేడ్ గరం మసాలా అన్నీ వేపేసుకున్నాము. మనకు కావాల్సినవన్నీ వీటిని అన్నిటినీ కలిపి మిక్సీ చేసేసుకుంటే ఆ పౌడర్ వస్తుంది కదా, దాన్నే గరం మసాలా అని పిలుస్తారు. మీకు ఒక్కొక్కరికి కొంచెం యాలకులు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఘాట్ ఎక్కువగా కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు దాల్చిన చెక్క, లవంగాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో వీటిని మిక్సీ చేసేసుకుందాం, గరం మసాలా రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రొయ్యల కూర వండేసుకుందాం. మన గరం మసాలా చూసారు కదా, మన హోమ్ మేడ్ గరం మసాలా. సుగంధ ద్రవ్యాలు చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే మా వంటిల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది గరం మసాలా వాసనలకి. ఆల్రెడీ వండకుండానే వండినంత బిల్డప్ వచ్చేసింది అనమాట మా వంటింటికి. సో మీరు ఇంకా దీన్ని ఇంకా మెత్తగా పట్టుకోవాలనుకుంటే కూడా మీరు మెత్తగా పట్టుకోవచ్చు. సో బేసిక్గా ధనియాలు ఉండటం వలన మీకు ఆ కలర్ వచ్చింది. బేసిక్గా చాలామంది ఇంకా ఫైన్ పౌడర్ చేసేస్తారు, కానీ ఐ థింక్ సో ఇలా ఉంటే కనుక చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి కూడా. ఈ ఇంత కొంచెం లిటిల్ బరకలాగా ఉంటే బెటర్. నాకు ఎందుకు అలా ఇష్టపడతాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఫైన్ పౌడర్ చేసుకోండి, ఓకేనా? రొయ్యల కూర అంటే ఇలా గరం మసాలా వేపుకుంటే అలా రెడీ అయిపోతుందా? ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాలి కదా. అసలు ఉల్లికారం అనుకున్నాం మనం. ఇంత చిన్న ఉల్లిపాయకి అంత పెద్ద కత్తి ఎందుకక్క అంటే, నాకేమో పెద్ద కత్తి అంటేనే కంఫర్టబుల్. అండ్ ఆల్సో ఒకసారి కత్తి పట్టుకున్న తర్వాత చిన్న కత్తులు ఎవరికి నచ్చవు అనమాట. ఎస్పెషలీ ఈ రౌడీ బేబీకి అసలు చిన్న చిన్న కత్తులు అంటే ఏమాత్రం ఆనవు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఏటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు, ఒక చేప ఎండలేదు. మీరు ఒకటే పోతున్నా చెప్ప. అయినా పెద్ద కత్తిలో ఉండే మధ్య చిన్న కత్తిలో ఏముంటుంది చెప్పండి? కట్ చేసిన పోట్లాడిన పెద్ద కత్తితో చేస్తేనే బాగుంటుంది. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాము. ఇది కూడా హోమ్ మేడే. మీరు కావాలంటే బయట వాడుకోండి, కానీ నా ఆరోగ్యం పరంగా అండ్ ఆల్సో నాకు టేస్ట్ విషయంలో, అసలు ఆరోగ్యం కూడా పక్కన పెట్టండి, టేస్ట్ విషయంలో అయితే నేను కాంప్రమైజ్ అవ్వను. మనం ఎలాగూ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ వారానికి సరిపడా మీరు ఒకటేసారి చేసేసుకుంటే మంచిది. ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ ఇంట్లోనే చేసుకోండి.
ఉల్లిపాయ పేస్ట్ చేసుకునేటప్పుడు అంత ఉప్పు వేసుకోండి, మంచిది. ఓకేనా? ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఇంత ఉప్పు వేసుకుంటే కనుక నిలవ ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే నిలవ ఉంటుంది. చూసారు కదా, ఇలా కచ్చా పిచ్చాగా అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసుకుని ఆనియన్స్ కూడా రుబ్బేసుకుందాం. మన రొయ్యల మసాలాకి మనం ఫస్టే పొయ్యి ఎక్కిచ్చేసుకోక్కర్లేదు. మనం ఇలా ఫస్ట్ రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆయిల్ పోస్తున్నా. ఈ ప్రాసెస్లో చేయండి, నేను చెప్పినట్టు చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే నిలవకి మనం చేస్తున్నాం కాబట్టి, ఒక 1 వీక్ నిలవ ఉండే రొయ్యల మసాలా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఈ పోసిన దాంతోనే కాదు, బేసిక్గా మధ్య మధ్యలో కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రొయ్యల మసాలా, లేకపోతే స్మెల్ వస్తుంది, అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను వీటిని ఫుల్గా ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకపోకుండా ఆ బెజ్జాల పళ్ళెం ఉంటుంది కదా, హోల్స్ ఉన్న పళ్ళెంలో పోసేసి ఫిల్టర్ చేసేసాను. అందుకని బేసిక్గా మనం నిల్వ ఉండటానికి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోండి. తర్వాత మనం రుబ్బుకున్న ఆనియన్ మసాలా వేసేద్దాము. ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఉప్పు ఒకటే వేసాను. అలాగే మనం హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేస్తున్నాను. పసుపు ఎక్కువ వేయండి, రొయ్యలకి కొంచెం పసుపు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిలవకు కూడా చేస్తున్నాం కాబట్టి పసుపు ఎక్కువ వేస్తే నిలవ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉప్పు మామూలుగా మనం చేసుకునే కూరల కన్నా కూడా ఇందులో కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. మళ్ళీ తర్వాత చూసేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం వీటిని ఒకసారి కలిపేసుకుందాము. నేను అసలు వేస్ట్ చేయను కదా, ఈ ఆనియన్ పేస్ట్ కూడా సింక్లోకి దీన్ని నేను అస్సలు దారాదత్తం చేయను, ఇది మొత్తం నాకే కావాలి. అసలే పిసిని సంఘం అధ్యక్షురాలిని నేను. అంటే బేసిక్గా రైతులకు సంబంధించింది కదండి ఇది, ఎవరు వేస్ట్ చేయకూడదు ఫుడ్ని. అలాగే రైతులను కూడా అవమానించినట్టే. బేసిక్గా ఏదైనా మనం ఉల్లిపాయలు ఇవి అవి తీసుకొచ్చి కుళ్ళబెట్టి డస్ట్బిన్లో పోసి డబ్బులు వేస్ట్, నీ మొగుడు సంపాదన వేస్ట్ అవుతుంది, మీ నాన్నగారి సంపాదన లేకపోతే ఎవరికైనా సంపాదన వేస్ట్ అవుతుంది కదా. నేనైతే ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నానంటే కలిపేస్తున్నాను. చూసారు కదా, నిలవ పచ్చడిలాగా ఇలా కలుపుకోండి. కారం అయితే నేను లాస్ట్లో వేస్తానండి, ఇప్పుడు అస్సలు కారం వేయను. ఇది మీరు ఇలాంటి ప్యాన్స్లో చేసుకోండి, నాన్ స్టిక్ చేసుకోండి, ఎందుకంటే చాలా టైము ఇది వేగుతుందన్నమాట. ఇలా శుభ్రంగా బాగా కలిపేసి మసాలాను అంతా బాగా పట్టించి రొయ్యలకి, బేసిక్గా ఇది నిలవకి కాబట్టి ఇలా కలపాలి, లేకపోతే మీకు గరిటెలతో ఎంత కలుస్తుంది, మాడటం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అన్ని మసాలాలు బాగా కలవాలి. కారం వేస్తే ఏమవుతుందంటే తొందరగా మాడిపోతూ ఉంటుంది, అండ్ ఆల్సో కారం టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చి మసాలాని టేస్ట్ చేయాలంటే నాలాంటి అడవి మనుషులే టేస్ట్ చేయగలుగుతారు కాబట్టి నేను ఒకసారి టేస్ట్ చేసేస్తాను. ఉప్పు బరాబర్ ఉంది, గరం మసాలా కరెక్ట్ ఉంది, అంతా కరెక్ట్గా సరిపోయాయి. లాస్ట్లో ఎలా అయినా ఏగిన తర్వాత కొంచెం తేడా పాడాలు వస్తాయి. నాకు కూడా ఒక తేడా పాడా వచ్చింది, అదేంటిదో తెలుసా? ఆయిల్ సరిపోలేదు. ఎందుకంటే మనం నిలవకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఉండాలి కంపల్సరీ. నేను చేయి కడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసి అప్పుడు చెప్తా. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. మన ఫ్లేమ్ ఏంటంటే ఇందులో మీడియం అండి, అసలు లాస్ట్ వరకు మీడియంలోనే ఉండాలి. బాగా లో వద్దు, అంటే బాగా దించేసే ముందు ఇంకా కారం వేసి ఇంకొంచెం సేపు ఉంచుతాం అనగా అప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. అప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్ అసలు వద్దు. మీరు చిన్న పొయ్యి మీద పెట్టుకుంటే కనుక బెటరు, పెద్ద పొయ్యిల మీద పెట్టకండి. ఇలాంటి సిలికాన్ స్పాచులాతో ఇలాంటి నాన్ స్టిక్ దాని మీద వండుకోండి. మనం అయితే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము, మనకి ఎక్కువ ఆయిల్ కావాలి ఈ రొయ్యల మసాలాకి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందాము, టేస్ట్ అదిరిపోతుంది అనమాట రొయ్యల మసాలాలో. ఎక్కువ కరివేపాకు వేసుకోండి.
సో ఇది బేసిక్గా సిలికాన్ స్పాచులా, మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా చెక్క గరిటెల కన్నా కూడా ఇది అస్సలు అడుగంటనివ్వదు. అండ్ ఆల్సో పాత్రను కూడా చాలా స్మూత్గా డీల్ చేస్తుంది. అండ్ అడుగంటనిచ్చే ఛాన్స్ అయితే లేదు, చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. రొయ్యలు బేసిక్గా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. మనకి ఈ కర్రీ వచ్చి ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందండి. ఎందుకంటే బాగా దగ్గరికి అయ్యి నూనె అంతా తేలాలన్నమాట. అప్పుడు దాకా అస్సలు దీంట్లో కాంప్రమైజే ఉండద్దు. ఎందుకంటే దీనికి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు సరిగా కనుక ముక్క ఉడకకపోతే కనుక, ఇందులో నీరు ఉండిపోతే కనుక పాడైపోతుంది. మీరు కరెక్ట్గా చేస్తే కనుక వారం రోజులు ఉంటుంది అనమాట. ఇంట్లో నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, ప్రతిరోజు వండాలంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి కర్రీ ఒకటి చేసేసి టేబుల్ మీద పడేశారు అనుకోండి, మీరు పప్పు వండినా లేకపోతే బెండకాయ ఏపుడు వండినా ఏది వండినా నాన్ వెజ్ లేకపోయినా కానీ ఆ రోజు ఈ కూర వేసేసుకుని తినేస్తారు. అండ్ టేస్ట్ అయితే నిజంగా నేను 100 సార్లు చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ కూర మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో పెట్టాలి. ఎందుకంటే నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను, దీనికి బ్రాండింగ్ చేయను. నేను ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా తెగ చేస్తున్నాను దీనికి. సో నైస్గా కలిపేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉందాము. దీనికి మూత పెట్టేద్దాం. ఇంకొక టిప్ ఏంటంటే, ఏ ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నామో ఆ ఇంగ్రీడియంట్ ఇక్కడ పెట్టుకుని ఆ ఇంగ్రీడియంట్ పని అయిపోగానే వెంటనే సర్దేసుకోవడం బెటర్. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ధనియాలు, పచ్చిశనగపప్పు, లేకపోతే కందిపప్పు అలాంటివి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే జస్ట్ మూకుడు వేడి చేసేసి జస్ట్ ఇలా 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 అనేసాం అనుకోండి, ఎండ రాదు. చాలామంది అపార్ట్మెంట్ కల్చర్స్లో అంటే లైక్ వాళ్ళకి ఎండపడే ఛాన్స్ ఉండదు. అందుకని మీరు ఏం చేయాలంటే వాటిని ఒక వేపేసుకుని కొంచెం చల్లారనిచ్చి డబ్బాల్లో పోసేసుకున్నారు అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే అలా చేస్తూ ఉంటాను అనమాట. అందుకని నాకు వంటింట్లో ఏం పుచ్చులు సచ్చులు రావు. బియ్యంలో అంటారా, కొన్ని టిప్స్ నేను మళ్ళీ తొందరలో చెప్తా. గుమగుమలాడే రొయ్యల కూర రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి గరం మసాలా కరెక్ట్గా పడితే దాని రుచే వేరుగా ఉంటుంది. చూసారు కదా, పైకి తేలినట్టు అనిపిస్తుంది కానీ కూర మాత్రం రెడీ అవ్వలేదు. సో మీరు పొరపాటు పడి ఇది అయిపోయిందేమో, అక్క చెప్పింది కదా నూనె తేలిపోతే ఇంకా కూర అయిపోయినట్టే అని అస్సలు పొరపాటు పడకండి. మసాలా ఇంకా బాగా ఎర్రగా ఏగుతుంది అనమాట. ఈ ఏదైతే వెల్లుల్లి, అల్లం అండ్ ఆల్సో ఆనియన్ పేస్ట్ ఉందో అది ఎర్రగా ఏగాలన్నమాట. నాట్ లైక్ మన రెగ్యులర్ కూరలా కాదు ఇది. ఈ మసాలా అనేది చాలా స్పెషల్ అనమాట. సో అందుకని ఎర్రగా ఏగే వరకు మనం అలా ఏపుతూ ఉంటాము. సరే, ఈలోగా మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది మూత పెట్టేసి నేను మీకు స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ అనగానే ఇది రియల్ లైఫ్లో జరగలేదేమో, పొయ్యి అంటే అబద్ధమేమో అనుకుంటున్నారేమో. తమిళ్లో పొయ్యి అంటే మన తెలుగులో అబద్ధం అనమాట. ఇది అబద్ధం కాదు, రాజస్థాన్లో జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్పబోతున్నాను. ఓవర్ కన్సర్న్ అయిపోయి చాలామంది కూతుళ్ళకి కోడళ్ళకి పెళ్లి చేయడం అనేది, పెళ్ళేంటి చాలే సగం జీవితం అయిపోయింది, చాలే ఇప్పుడు పెళ్ళేంటి, పిల్లలు గాడిదల్లాగా పెరిగారు, ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చింది ఆవిడికి, అయినా ఈ వయసులో పెళ్లి చేసుకుంటే సమాజం ఏమనుకుంటుంది, మా కోడలికి పెళ్ళ, కొడుకు ఎలాగా పోయాడు, కోడలన్నా సంపాదించినవ్వండి, ఇంకా మాకు అసలే కాళ్ళ నొప్పులు వేళ్ళ నొప్పులు, మాకు ఎవరు చేసి పెడతారు, కోడలికి పెళ్లి చేసి పంపించేస్తే అని చాలామంది అత్తమామలు ఈ రోజుకి ఉన్నారు. కానీ రాజస్థాన్లో ఒక రెండో పెళ్లి జరిగిందండి. దట్టు తల్లిదండ్రులు చేస్తే అది కామనే కదా అనుకోవచ్చు, కానీ రాజస్థాన్ అనేది చాలా వెనకబడిపోయిన ప్రదేశం. అంటే ఇంకా అంత డెవలప్మెంట్ అని ఇంకా అవ్వలేదు మిగతా రాష్ట్రాల్లాగా. అలాగే రాజస్థాన్లో కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా వెనకబడిపోయి, ఇంకా అంత ఎడ్యుకేషన్ లేకుండా, అంత తెలివితేటలు లేకుండా, బిజినెస్ కాకుండా ఏదో ఉన్నదేదో తింటూ సరిపెట్టుకుని అలాంటి బాగా వెనకబడిపోయిన తెగలు ఇంకా ఉన్నాయి. సో వాళ్ళు ఏం ఆలోచించారంటే,
చిన్న వయసులో ఆమెకి ఆ పాపకి పెళ్ళైపోయింది. ఇది నేను రీసెంట్గా బీబీసీలో చూసాను. సో ఆవిడ ఏం చేశారంటే కొడుకు ఎలాగా చనిపోయాడు, ఈ పాపే నేను కూతురు అనుకుంటాను నేను అని చెప్పి ఒక 5 సంవత్సరాల పాటు ఆ పాపని హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదివించి రీసెంట్గా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి ఆ పాపని అత్తవారే కన్నవారులాగా అత్తారింటికి పంపించారు. సో ఎంత విచిత్రం అండి. ఈ రోజుల్లో ఇంట్లో ఒక ఆవిడ ఉంటే ఒక పని పిల్లలాగా వాడుకుందాము, లేకపోతే అలా పడి ఉంటుంది అని చెప్పి అనుకోకుండా పాపం అమ్మాయి జీవితం ఏమైపోతుంది. ఇదేంటి భర్త చనిపోతే పాపం అమ్మాయి కోరికలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, చెప్పుకోలేదు మనతో. మనం ఏం చేయాలి అనేది పెద్దరికంగా ఆలోచించి ఆ అమ్మాయికి 2వ పెళ్లి చేసి పంపించారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ కైండ్ ఆఫ్ లేడీస్ అండి. నేను మన సమాజంలో ఇంకా కుళ్ళి కుతంత్రాలతో బ్రెయిన్లు ఉన్న కొంతమంది లేడీస్కి కావచ్చు, లేకపోతే అత్తమామలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కూడా కావచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా సాంప్రదాయాలని చెప్పి చాలామంది లేడీస్ని తొక్కేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే సింగిల్గా ఉండిపోయిన మీ కూతురు కానీ కోడలు కానీ వేరే కొత్త జీవితాన్ని ఇచ్చి ఇంకా మీ మంచి పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, ఇంకా మంచితనాన్ని పెంపొందించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ మీరు విన్నందుకు. మన కోర్ ఏమైందో ఒకసారి చూద్దాం. ఈ టైంలో మనం కలర్ఫుల్గా కావాలనుకుంటే ఎండుమిర్చి టేస్ట్ కనుక మీకు ఇష్టమైతే కనుక 4 ఎండుమిరపకాయలు విరుపుకుని అందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో తాలింపుల్లో అంటే పచ్చళ్ళలో కూడా తాలింపులు పెడుతున్నారు. ఆ తాలింపుల్లో కూడా ఎండుమిరపకాయ అనేది వేయడం జరుగుతుంది. మనం కూడా 4 ఎండుమిర్చి విరిపేద్దాం. ఎంత కారంగా అంటే మీరు అనుకుంటున్నట్టు ఓవర్గా కారం ఉండదు ఇది. ఈ మసాలా అనేది ఈ ఏదైతే ఆనియన్ మసాలా ఉంది కదా, ఈ ఆనియన్ మసాలా అనేది ఇంకొంచెం ఎర్రగా వేగాలన్నమాట. వంటల ప్రోగ్రామ్ అంటే యూట్యూబ్లో ఒక ప్రోగ్రాంలో చూసి మళ్ళీ మనమే ఇంకొకటి చేయడం కాదు, మన ఓన్గా రెసిపీస్ ఇస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. అలాగే ప్రాంతానికి ఒక రకమైన వంట ఉంటుంది, ఫేమస్ అయిన వంట ఉంటుంది. దాన్ని పట్టుకుని మన సౌత్ ఇండియన్స్కి కొంచెం మోల్డ్ చేసి మీరు కనుక ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. వచ్చి రాని తెలుగులాగా మీరు మాట్లాడుతుండండి. దయచేసి తెలుగు వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, మీ సెలబ్రిటీలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే కొంచెం తెలుగుదనాన్ని బతికించండి, చంపేయకండి. అలాగ ముద్దుగా ఏదో మాట్లాడుతున్నట్టు తెలుగుని చంపకండి మీ ముద్దుతనంలో పడి. సో ఇంకొక 15 నిమిషాలైనా మన కూర ఫ్రై అవ్వాల్సి, ఇందులో నో డౌట్. అసలు నేను మీకు చూపించకపోవచ్చు కానీ మీరు మాత్రం మీడియంలో పెట్టుకుని దాన్ని అడుగంటకుండా అలా ఫ్రై చేస్తూనే ఉండండి. మీరు అల్యూమినియం పాత్రలో చేసినా లేకపోతే స్టీల్లో చేసినా, ఎందులో ఏ మూకుల్లో చేసినా కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది. జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. రొయ్య కూడా చూసారా బాగా వేగిపోయింది, దగ్గరకు చుట్టుకుపోయింది. ఇలా చుట్టుకుపోవాలి. చూడండి ఎంత కారం వేస్తున్నానో. నూనె ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది కారం. ఇంత కారం వేసుకోవాలి. ఆ కారం కాకుండా నా కోసం ఇది ఎక్స్ట్రా కారం. ఇంకా మనం కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. చల్లారాక మీకు ఒక ఐడియా వస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీరలు అలాంటి ఏం చల్లద్దు ఇంకా, ఎందుకంటే నూనెంతా ఆనియన్ అంతా మొత్తం వాటర్నంతా తీసి బయట వేసేసింది. ఇది మొత్తం డ్రై అయిపోయింది, పచ్చళ్ళలాగా ఉంటుంది అనమాట. అందుకని ఇందులో ఇంకా వాటర్కి సంబంధించి ఏది ఉంచకూడదు. అండ్ ఆల్సో మీరు తీసుకునే పాత్ర కూడా ఒకసారి వేడి చేసి ఆ పాత్రలోకి తీసుకోండి. ఏమైనా ఒకవేళ వాటర్ ఏమైనా ఉంటే కనుక, మాయిశ్చర్ ఏమైనా ఉంటే కనుక పీల్ చేసుకుంటుంది కాబట్టి ఆ పాత్రలో వేసుకుని మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. మన మసాలా ప్రాన్స్ ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ప్రాన్స్ కనబడుతున్నాయి కదా పైన, గట్టిగా ఏగినాయి, గట్టిగా ముడుచుకుపోయాయి. వారం రోజులున్నా ఇంకా అది ఏం అవ్వదన్నమాట. కాసేపు చల్లారాక ఎలా ఉందో డెకరేట్ చేసి చూపిస్తాం.
ఆహా చూస్తుంటేనే నోట్లో చెరువులు నదులు సముద్రాలు అన్నీ వచ్చేసాయి నోట్లోకి. సో ఒక్కసారి ఆయిల్ని అలా మిక్స్ చేసుకుని, చెప్పాను కదా గరిటెలు అన్నీ జాగ్రత్తగా ఉండండి, ఒకసారి వేడి మీద కాల్చుకుని ఆ గరిటెలు వాడండి. సో ఈ మసాలా నేను నిమ్మకాయ పిండుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆ మసాలా టేస్ట్ అనేది పోతుంది. మామా ఏంటి మసాలా రొయ్యలు చాలా బాగున్నాయి, వాసన అదిరిపోయింది. నేను కామెంట్ పెట్టాలా అండి, కామెంట్ చేయాలా అండి? అవసరమే లేదు, ఎందుకంటే ఒక 2-3 వీక్స్కి అయినా ఒకసారి మా ఇంట్లో ఈ రెసిపీ వండుతాను. అదిరిపోయింది. దీంట్లో మీరు పచ్చి ఆనియన్స్ అలాగే నిమ్మకాయ అలాంటివి కనుక పిండుకుంటే స్వర్గం అంచులు తాకేసి వచ్చేస్తారనమాట. ఇప్పుడు మీగడ పెరుగు మీరు చూడండి, నేను ఇంట్లో తోడుపెట్టుకున్నాను నా కోసం బుజ్జిగా. ఇలా ఎండుమిరపకాయ వేయడం వల్ల తొందరగా గడ్డలాగా అవుతుంది, పెరుగు ఫెయిల్ అవ్వదు అంటే ఒక ఎండుమిరపకాయ వేసాను అనమాట. మీగడ చూడండి, మీకు తెలుస్తుందో లేదో ఎంత ఎత్తున కట్టేసి ఉంది మీగడ. ఈ మీగడ పెరుగు అలా సైడ్కి ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఈ మీగడ పెరుగుకి ఈ ఆయిల్ తోడైతే చాలా చాలా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మసాలాను వదిలేదే లేదు. ఇప్పుడు ఎరగో ఎరగ, కేకో కేక, ఒక రొయ్య మేగడ పెరుగులో అలా తగులుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక, ఈ రెసిపీ అవును మన వాళ్ళకి పంపిద్దాం అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక షేర్ చేయండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. ఇంకా నచ్చితే కనుక అక్కడే మీకు ఇష్టమైతే కనుక ఒక కమెంట్ కూడా పెట్టండి. శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అతి తొందరలో మీరు కింద కమెంట్ పెడితే ఒక 3 కంటెస్టెంట్స్కి నేను శారీస్ పంపిద్దాం అనుకుంటున్నాను. మీ మెయిల్ ఐడి అడుగుతాము, అప్పుడు మీరు మాకు కనుక సమాధానం చెప్తే మీ అడ్రస్కి మేము పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.